గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో హైదరాబాద్ వాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక రాత్రి వేళల్లో జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్లో నడుపుతూ ఉన్న వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. నగరంలో చలి తీవ్రత రోజు రోజు కూడా పెరిగిపోతా ఉంది. పెరిగిన చలి తీవ్రతతో నగరవాసులు అనేకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. రాత్రి నుంచి కూడా చలి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రస్తుతం మనం ఇక్కడ రాత్రి వేళల్లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్ లో నడుపుతున్న వారు, అదేవిధంగా అనేక మంది కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నది. వారిని అడిగి తెలుసుకున్న చలి తీవ్రత ఎలా ఉంది, రోజు రోజుకి చలి ఎలా ఉంది చెప్పండి సార్. చలి తీవ్రత ఎలా ఉంది? గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉంది చలి. సరిగా కస్టమర్స్ కూడా సరిగా రావట్లేదు తినడానికి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి కస్టమర్స్ కి వీలు పట్టలేదు. బైకుల మీద వస్తారు కాబట్టి చలికి తట్టుకోలేక చాలా మంది రాలేకపోతున్నారు. దాని ద్వారా మా గిరాకీ కూడా డల్ గా ఉంది ఇంత ముందుతో పోల్చుకుంటే. అంటే నైట్ టైం లో ఏమైనా ఇబ్బంది అవుతున్నా ఉందా? మీరు ఇక్కడ నైట్ టైం చలి కూడా చేస్తా ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. నైట్ టైం ఇట్లా షటర్లు వేసుకొని చేస్తుంటే ఇది మంట ఎక్కువ ఇట్లా షటర్లు కాలిపోవడం అలా ఇలా జరుగుతుంది. అయితే ఇంత దోషపెంక దగ్గర ఉన్నా కూడా ఇంకా చలి వణికిస్తూనే ఉందండి. చలి యొక్క తీవ్రత ఎలా ఉంది? మీరు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? చలి చాలా తీవ్రంగా ఉందండి. ఇక్కడ ఏంటంటే అసలు చలికి కాళ్ళు చేతులు అన్ని వణికిపోతున్నాయి. అసలు ఎంత షటర్ వేసుకున్నా కూడా ఆగట్లేదు. చలి చాలా విపరీతంగా ఉంది చలి. మీరు ఎంతకాలం నుంచి అమ్మా ఇక్కడ? 7 సంవత్సరాల నుంచి ఉన్నామండి. అంటే గతంతో పోల్చుకుంటే చలి ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా విపరీతంగా, వారం నుంచి బాగా ఎక్కువగా ఉందండి. ఇక్కడ మరికొంతమంది కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, వారిని కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చలి తీవ్రత ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. లాస్ట్ 1 వీక్ నుంచి చలి బాగా ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు అంత ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం బాగా. ఒకవైపు చలి తీవ్రతలు రోజు రోజు కూడా తగ్గిపోతున్నాయి. గత 8 సంవత్సరాల నుంచి కూడా అంటే లేని ఒక చలి అంటే ఈ యొక్క సంవత్సరం అత్యధికంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జీవనోపాధి కోసం భాగ్యనగరానికి వచ్చి ఇక్కడ అంటే నైట్ టైంలో వచ్చేసినటువంటి అనేక మంది కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్కడైనా స్పందించి వారికి ఏదైనా ఒక రకంగా సహాయ సహకారాలు అందించాలి. రాత్రి వేళల్లోనే తప్ప మాకు ఉదయం టైంలో బిజినెస్ నడవడం లేదు కాబట్టి తమకు ఏదో రకంగా ఆదుకోవాలి. చలి నుంచి కూడా మాకు అనేక అంటే సదుపాయాలు వీళ్ళకు ఏమైనా సెటర్స్ కానీ సాయం చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.